ఇప్పుడు రవి విషయంలో కూడా అదే కదా, ఎన్కౌంటర్ చేస్తారు వాళ్ళ ఫాదర్ వచ్చి ఎన్కౌంటర్ ఎలా చేస్తారని చెప్పి అడుగుతున్నారు. ఎలా చేస్తారండి? ఎన్కౌంటర్ చేస్తే సమాజం ఊరుకుంటుంది ఏంటి? కనిపించిన వాళ్ళలో ఎన్కౌంటర్ చేసేస్తాడు ఈయన. ఆయనకి కొన్ని చట్టాలు ఉంటాయి, ఆయన ఏం తీసుకెళ్ళి తుపాకి పెట్టి ఆయన ఏం కాల్చడం. సమాజం జరుగుతున్న ఎన్కౌంటర్లు ఎలాంటి అనేది మీకు తెలుసు కదా? అన్నీ తెలుసు. ఎన్కౌంటర్ అంటే ఎదురు బొదురు కాల్పులు జరిగితే ఎన్కౌంటర్. అవును, కానీ జరుగుతుంది అలా కాదని చెప్పి కథనాలు అడుగుతారండి. శంషాబాద్ దగ్గర జరిగింది, దాని మీద ఎంక్వైరీలు జరిగినాయి, అన్ని తెలుసు కదా. ఏం జరిగిందో తెలియదా? పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదా? అన్నీ తెలుసు. ఇప్పుడు ఏంటి సినిమా ఇండస్ట్రీ ప్రెజర్ చేస్తుందా ఎన్కౌంటర్ చేయమని అతన్ని? చేస్తే ఊరుకుంటారండి? ప్రజలు ఊరుకుంటారా? మరి ఒక వాయిస్ అయితే బయటకు వచ్చింది అంటారండి. రేవంత్ రెడ్డి గారు అటువంటి మనిషి కాదు. ఆంధ్రప్రదేశ్లో ఏమైనా చేస్తే చేసేవాళ్ళు ఏమో, కానీ వీళ్ళ మెప్పు పొందడం కోసం. తెలంగాణలో అటువంటిది జరగదు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం, అంతేగాని వీళ్ళు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఇష్టానుసారం చేసి ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకోదు. సినిమా వాళ్ళని నెత్తిన పెట్టుకుంటే పాముకు పాలు పోసినట్టే, అంతేనా? 100%. నేను చెప్పాను కదా, వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చేకండి పెండకొప్పలో చేయబెడితే చాలా పవిత్రం అని చెప్పి. నా వ్యక్తిగత అనుభవంతో చెబుతున్నాను కదండి. నాకు మీకు తెలుసు, నా గురించి మీకు తెలుసు కదా. ఆ ఇండస్ట్రీతో నాకున్న అనుభవం, నాకున్న బెటర్ ఎక్స్పీరియన్స్ అటువంటి. నాకేం ద్వేషం కాదు. నేను సినిమా హీరోగా ప్రయత్నం చేస్తే నాకు హీరోగా వేషాలు రాదు. ఇండస్ట్రీ దగ్గర నుంచి చూసారు కదా, పార్ట్ అండ్ పార్సల్ చూసా. లేకపోతే నాకు హీరోగా నేను సినిమాలు అడిగితే డేట్లు ఇవ్వనాళ్ళు ఎవరు లేరు. నేను సినిమా తీసి ఫ్లాప్ అయిపోయిన ఏ ఇబ్బంది పడింది లేదు, కొనేసి నా లాస్ అయింది లేదు. వాడి మీద నాకు ద్వేషం లేదు. సినిమా వాళ్ళ మీద నాకు ద్వేషం కూడా, జాలి తప్పించి ద్వేషం ఉండదు. వాళ్ళ మీద జాలి పడతాయి, వాళ్ళకి కూడా జాలి పడతా. పాపం పానీలే అని. ఇప్పుడు సిగ్నల్ దగ్గర బెగ్గర్లు చూస్తాం, రోడ్డు సిగ్నల్స్ దగ్గర జాలి పడితే 10 రూపాయలు వేస్తాం, అయ్యో పాపం అని. అట్లాగే వాళ్ళ గురించి కూడా మనం అయ్యో పాపం బతుకు తెరుగులేక ఏదో ఆశాలు వేసుకుంటున్నారు అంతే, అంతమించి ఏమీ లేదు. ఇప్పుడు ఐబొమ్మ రవికుమార్ని సెంచర్ కూడా జైల్లో పెట్టారు. దీంతో పైరసీ ఆగిపోయినట్టేనా? ఏమీ ఆగదు. అది విశ్వవ్యాప్తం పైరసీ అనేది. ఎవరో కూడా టెక్నాలజీని అడ్డుకోలేరు. దానికి ఇప్పుడు ప్రతి సృష్టి చేసుకుంటుందండి. దేనికైనా నడిచినంతకాలం సినిమా వాళ్ళు అసాంఘికంగా నడిపేశారు. సినిమాల పేరుతో సమాజాన్ని నాశనం చేశారు. సమాజంలోనే దాని అంతటి ప్రకృతి మాతే ఒక రకమైన ప్రత్యామ్నాయం తయారు చేసింది దెబ్బ కొడతానికి. ఎన్నో చూసాం. మహామహు నియంత్రణ నేల కొరిగారు, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అన్నాళ్ళు, తెల్లారేపాటికి గాలిలో కలిసిపోయారు. అట్లాగే ఎప్పుడు కూడా మనకంటే ప్రకృతి చాలా గొప్పదండి. మనం విరవేయకూడదు. మనం ఎప్పుడు కూడా భూమి మీద కాళ్ళు అనేది అట్టు ఉండాలి. పక్క మనిషిని సంస్కారవంతంగా గౌరవించాలి. సమాజం బాగుండాలని కోరుకోవాలి. నేను ఒక్కడిని, నా కుటుంబం ఒకటి బాగుంటే సమాజం బాగోదండి. అందరం బాగోవాలి. అదే మన వేదాలు చెప్పినాయి, మన ఉపనిషత్తులు చెప్పినాయి. సర్వే జన సుఖినో భవంతు అన్నాయి. అంతేగాని నేను ఒక్కడే బాగుండాలని కోరుకోవాలా. ఏ మతమో చెప్పదట.